హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఎగ్స్ ఫ్రై అనమాట. సో ఈ ఫిష్ ఎగ్స్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. సో మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే మనం ఫిష్ ఎగ్స్ని ఒకసారి కడిగిన తర్వాత ఇలా ఒక క్లాత్లో, కాటన్ క్లాత్లో ఇలా కట్టి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా మూత పెట్టయితే మనం ఉడికించుకోవాలండి. అలా ఉడికించిన తర్వాత పక్క పెట్టుకుందాం. అలా ఉడికించడం వల్ల మనకు ఫ్రై అనేది మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనమైతే ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చిని అయితే తాలింపు వేసుకోవాలి. సో మనకు ఆనియన్ అనేవి ఫ్రై అయిపోయేలోపు ఫిష్ ఎగ్స్ని ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆయిల్లో ఫ్రై అయిపోయేటప్పుడు చక్కగా అదే మనకు విడిపోతుంది అనమాట. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుందాం. ఇలా పసుపుని యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా మనం కలుపుతూ ఉంటే మనకు విడిపోతుంది. మనం గంటితోటి కొంచెం ఇలా మ్యాష్ చేసినా కూడా చక్కగా విడిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఫిష్ ఎగ్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కారం ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాతే మనమైతే మసాలా అవన్నీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రై అనేది మంచిగా వస్తుంది. సరిపడా కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అన్నిటినైతే యాడ్ చేసుకుందాం. కొంచెం మిరియాల పొడి కూడాను. ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇప్పుడైతే కొంచెం కరివేపాకుని యాడ్ చేసి ఇలా కలిపేసుకుందాం. ఫైనల్గా కరివేపాకు యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా మన ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఒకసారి మీరైతే ఇలా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.